ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 6 నెలల్లో పార్టీ స్థాపించాడు. కిలో రూపాయి పథకం పెట్టాడు. ఒకప్పుడు డోక్రా మహిళల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు సారల గుర్రాలతో ఆయన అంటే మహాయుగ పురుషుడు. అసలు ఆయన మాట్లాడే మాటలో నాణ్యత ఉండదు, క్లారిటీ ఉండదు. నిన్న నాని గారు 3000 మంది ఓటర్స్తో భోజనాలు పెడితే అక్కడ ఒక మనిషి వచ్చాడు. ఒక మనిషి, ఆయన పేరు ఏదంటారంటే చంద్రబాబు నాయుడు గారు అంట. ఒక 5000 మందికి కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు 1,00,000 మంది కుర్చీలు? అంటే కుర్చీ 10 మంది కూర్చోబెడతారా? ఆ 25 ఎకరాల గ్రౌండ్లో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు జనాన్ని? 9 మీటింగ్ లేదు, జనానికి వాటర్ ప్యాకెట్లు లేవు. సామాన్య బడుగు బలహీన అట్టడుగు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అన్నాము విన్నాము చూసాం. ఇవాళే కాదు, కరోనా టైంలో కూడా మేము చూసాం. బియ్యమేమని ఇప్పుడు మోడీకి జగన్కి జోడీ బాగుంది. ఆనాడు మోడీ మీద తిరగబడ్డాడు. ఏముంది ఆయనకి? ఎప్పుడు కూడా ఏలు పెట్టిన పార్టీని నరకడం ఆయనకి మహా ఇష్టం, మహా సరదా. రోజులు ఎలా ఉండబోతుంది అంటారు? ఒకవైపు 2-3 పార్టీలు కలిసి రాబోతున్నాయి పొద్దుతో. జగన్ గారు ఎదుర్కోగలరంటారు ఈ పొద్దులు? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినాయండి? 150 సీట్లు కొట్టాడు. మళ్ళీ మేమే కొడతామండి. మా పథకాలు ఉన్నాయండి. అమ్మఒడి కానీ ఈ కానీ పేదవాడి కూడు కట్టని అని మా పథకాలు మాకు ఉన్నాయండి. మరి నిన్న చూసుకుంటే నిన్న బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు చించేయండి, తీసేయండి, పడేయండి, అవసరం వాళ్ళు ఏదో మాట్లాడతారండి. నారా లోకేష్ అంటున్నారు. మరి ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఏమండి, ఆయనకి మందలగిరి అంటాం రాదు, మంగళగిరి అంటాడు. ఫారిన్లో చదువుకొస్తే రాదండి. ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా అత్యధిక ఓట్ల మేజర్తో గెలిచాడు. ఈయన ఏం మాట్లాడతాడో ఈయనకే తెలవదు. రానున్న ఎన్నికలు మళ్ళీ జగన్ గారి జెండా ఎగరడం ఖాయం అంటారు. జెండా గారి ఎగరటం ఖాయం. మళ్ళీ 150 సీట్లు రావటం ఖాయమండి. ఏమండి, ఇంకో మాట చెబుతున్నా. చంద్రబాబు నాయుడు లవంగ నాయుడు అప్పుడు ఎట్టా సంపాదించాడు? కోట్లు పాలు పిడకలు అమ్మి సంపాదించాడా? ఎన్నుపోటు రాజకీయాలతో సంపాదించాడు. చంద్రబాబు నాయుడు 1999లో ఇవాడు రాజశేఖర రెడ్డి ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు. ఏమయ్యా చంద్రబాబు, ఏం తెలుసని మాట్లాడుతున్నావయ్యా? నిన్ను కన్నమ్మ బతుకుంటే ఎందుకు కన్నాన్ని ఎత్తిమే చేపెట్టుకుని బాధపడేది అన్నాడు. చంద్రబాబు నాయుడు మాటకి చేతకే సంబంధం ఉండదు. ఒకటి చెబుతాడు, ఇంకోటి చేస్తాడు. ఆయనకి తప్పుడు మాటలు, పొకోడి మాటలు, చెకోడి మాటలు చెప్పడం అలవాటు. ఇవాళ మా జనం ఉన్నారు, మేమేమి 100-200 ఇచ్చి తేలా జనాన్ని. ప్రజా అభిమానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు. మాకెవరో దత్తపుత్రుడు లేరు. ఎప్పుడైనా సరే కొడాలి నాని హోమ్ మినిస్టర్ ఖాయం, అనిల్ కుమార్ గారికి హెల్త్ మినిస్టర్ ఖాయం, గన్నవరం వంశీకి ముఖ్య ఖాయం. ఇది వాస్తవం జరిగే రోజులు. థ్యాంక్ యూ అండి.